మాఘపురాణము 8వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమని మనందరికీ తెలిసిన విషయమే. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్లి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహము వలన అనేక విషయాలను తెలుసుకుని ఉంటిని, కాని మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయులని కోరిరి. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించిరి. భూపాల, భరతఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనది 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ప్రారంభమాగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసమునందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసములో నదీ స్నానము తప్పకుండా చేయవలెను. అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మజన్మలు యందు తాను చేసుకున్న పాప ఫలము అనుభవింపక తప్పదు. మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నొందును అని దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునునికి ఇంకనూ ఈ విధముగా చెప్పుచున్నారు. పూర్వకాలమున గంగా తీరం నదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురం అను పట్టణం కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కూడా కలడు. అతనుకు గొప్ప ధనవంతుడు. బంగారు నగులు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమంబరుడు చనిపోయిను. తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరును తండ్రి ఆస్తిని భాగము చేసుకొని పంచుకొని ఇష్టం వచ్చినట్లుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడు కత్తెను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవ వశమున అడవిలో పెద్ద పుల్లి నోటపడి చనిపోయిను. చిన్న కుమారుడు వేషతు ఉద్యానవనముల విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురగలు గ్రక్కుచూ చనిపోయిను. ఆ విధముగా హేమాంబురుని కుమారులు ఇద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడివేయమన్నారు, రెండవ వాణిని స్వర్గముకు పంపించమన్నారు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నారు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒకే విధముగా పాపమును చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఎలా ప్రాప్తించును అని అడిగిను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్రుడా, నీవు వేషను కలుసుకొనుటకు ప్రతిదినం గంగా నదిని దాటి అవతల గటు నీ ఇంటికి వెళ్లి వచ్చుచుండెడి వాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడివై అయినావు. మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గో హత్యాది మహాపాపములు కూడా నశించునుకు మంచి ఫలితమే కలిగినది. అదియునుగాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్లిపోయెను.